ఎవ్రీవన్. మేము ఎక్కడికొచ్చేసాం అనుకుంటున్నారా? మా పిల్లలు చూడండి ఎలా హాయ్ చెప్తున్నారో. నిన్న సండే కదా! వాళ్ళ ఇంట్లో అల్లరి పెడుతుంటే ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే క్రాఫ్ట్ బజార్ అయితే మాకు దగ్గరలో ఉంది. సరే వెళ్దామని తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి మా పిల్లల్ని చూడాలి. వాళ్ళ ఫేసెస్ ఏంటంటే ఒక క్రాకర్స్‌లా వెలిగిపోతున్నాయన్నమాట. కొంచెం స్టిల్ ఇవ్వమ్మా ఫోటో తీసుకుందాం అంటేనేమో కోల్‌గేట్ పేస్ట్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లా ఇస్తుంది మా పాప. ఇక్కడైతే క్రాఫ్ట్ బజార్ చూస్తే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అసలు. మా హస్బెండ్ వస్తే బావున్ను అన్నీ కొనిపించేద్దుననుకున్నాను. ఇక్కడ గ్లాస్ ఐటెమ్స్ ఇవన్నీ. కాకపోతే పిల్లలు ఆడుకునేవి కాదు. మనకి షోకేస్ టైప్ అన్నమాట. ఒక పింగాణీ బౌల్స్, ఫ్లవర్ వాజెస్, ఈ పచ్చళ్ళు వేసుకుంటారు కదా! జాడీలు ఆ టైప్ అన్నీ ఉన్నాయి. కానీ చాలా బావున్నాయసలు. ఇక్కడొచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టారిది. ఇవి జ్యువెల్లరీ టైప్ అన్నమాట. చిన్న చిన్నవి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ చిన్న పిల్లలకైతే బావున్నాయి. కానీ అసలు అడిగాను. ఈ బౌ ఒకటి అడిగితే రూ. 100 చెప్పారు. ఈ వైట్ బౌ. ఎందుకులే వైట్ క్లాత్ తీసి కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి నేను తీసుకోలేదు వచ్చేసాము. అయితే నెక్స్ట్ అలా చూస్తుంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. కొన్నైతే తీసుకున్నాను. అంటే చిన్న పిల్లలకి యూజ్ అవుతే బావుంటాయి కదా! అని చెప్పి కొన్ని తీసుకున్నాను. కానీ ఎక్కువగా అయితే తీసుకోలేదు. కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ శారీస్ వచ్చేసి కాటన్ అన్నమాట. చేనేత అంటారు కదా! అవి చాలా బావున్నాయి. బట్ నేను అడగలేదు, చూడలేదులెండి. మనం ఎలాగో అలా వేసుకోం కదా! అని. ఇవన్నీ నైటీ సెషన్. ఇక్కడ షర్ట్స్ పెద్దవాళ్ళకి బావుంటాయి. ఇక్కడొచ్చేసి మా పిల్లలు తిరిగేస్తున్నారు. కొంచెం ఖాళీగా ఉంది. ఎర్లీగా వచ్చాము అందుకని. ఇవి జుంకాస్. నాకివైతే అసలు ఎంత నచ్చాయంటే ఆ గ్రీన్, వైట్ స్టోన్స్‌వి పెద్ద పెద్ద జుంకాస్ ఉన్నాయి. శారీస్ మీదకి అవన్నీ బావుంటాయి కదా! కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. రూ. 1000 అంట. 1 గ్రామ్ గోల్డ్ అంటే కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. చిన్న ఐటెమ్స్ అయితే కొంచెం కాస్ట్ ఉంది. పెద్ద ఐటెమ్స్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంది. ఇవి ఇంట్లో కిచెన్‌కి సంబంధించినవి క్లిప్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. చాక్స్ అలాంటివి. మా పాప చూడండి అది తీసి చూపిస్తుంది. కావాలా అంటే కావాలంటుంది. ఎందుకు ఏం చేస్తావంటే ఆడుకుంటదంట. మా పెద్దమ్మాయి ఏంటో చక్కబెట్టేస్తుంది ఇక్కడ. వీళ్ళని తీసుకొస్తే ఇదే బాధ. అసలు ఏది కొననివ్వరు, చూడనివ్వరు. బొమ్మలు, బొమ్మలు, బొమ్మలే ఎంతసేపు. ఇవొచ్చేసి డెకరేటివ్ ఐటెమ్స్‌లా ఉంటాయి కదా! హాల్‌లో పెట్టుకునేలాగా. బావున్నాయి. బట్ నేను తీసుకోలేదు. ఎందుకంటే మా చిన్నమ్మాయి వాటితో ఉయ్యాల ఊగుతది. ఎందుకులే అని మనకి తీసుకోలేదు నేను. అలా తిరుగుతున్నారు. అస్సలైతే ఒక దగ్గర నించోనివ్వరు, కూర్చోనివ్వరు, ఏమి చూడనివ్వరు, కొననివ్వరు. ఇక్కడ ఈ పప్పీ చూస్తే ఎంత బావుంది కదా! కానీ మా ఇంట్లో అలో లేదు. ఎందుకంటే నేనే ముగ్గురు పప్పీస్‌కి సేవ చేయలేకపోతున్నాను. ఇంకో పప్పీ ఎందుకని నేనెప్పుడూ వాటిల్ని యాక్సెప్ట్ చేయట్లేదనమాట. ఇక్కడ చెప్పులొచ్చేసి చిన్న పిల్లలవి చాలా బావున్నాయి. మా పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి ఒక్కొక్కటి తీసుకున్నాను నేను. అవి కాస్టొచ్చేసి ఒకటి 150 ఇంకొకటి 170 అలా వచ్చాయి. బావున్నాయి. అవి స్టైల్‌గా ఫ్రాక్స్ మీదకి వాటి మీదకి బావున్నాయని తీసుకున్నాను. ఇక్కడ వాచెస్, స్పెటికల్స్ ఇవన్నీ ఉన్నాయి. బెల్ట్‌లు జెంట్స్ వేర్ అనమాట. హ్మ్. ఇవొచ్చేసి మా చిన్నమ్మాయి ఆడుకునేవనుకుంటుంది. అవి మసాజ్ చేసుకునేవమ్మా ఆడుకునేయి కాదు. అక్కడ పెట్టేసేయి అంటే పెట్టేసింది. బట్ ఒకటి తీసుకుందాం, తీసుకుందాం అంటున్నారు. మనకెందుకమ్మా మనకొద్దులే అని జెప్పేసి ఇంకా వచ్చేసాను. ఇవి చిన్న ఫ్రాక్స్ 150 పడినట్టుంది ఒక్కొక్కటి. బావున్నాయి. చిన్న పిల్లలకి బావుంటాయి. కాపోతే మా పిల్లల సైజ్ లేవు. సో, నేను తీసుకోలేదు. చూసానంతే. కలర్స్ ఉన్నాయి. కాటన్ కదా! చాలా బావుంటాయి. వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి మాకివి కావాల్సింది. వీటి కోసమే మేము వెతుక్కుంటున్నాం అసలు ముందు నుంచి. ఇవన్నీ స్నాక్స్, ఈ అప్పడాలు, ఏబీసీడీలు ఇవన్నీ ఉంటాయి కదా! అవి. అండ్ మనకి కిచెన్ మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి. నేనైతే కొన్ని కొన్ని తీసుకున్నాను. కొన్ని ఉన్నాయి. కొన్ని తీసుకున్నా. ఏదైనా ప్యాకెట్ రూ. 10 అనమాట. ఇవి పిల్లలవి నైట్ వేర్ షార్ట్స్, టీ షర్ట్స్, నైట్ డ్రెసెస్ అవి ఉన్నాయి. బావున్నాయి. బ్రౌన్‌ది బావుంది కదా! స్టార్టింగ్‌ది. ఇక్కడ అసలు నేను ఒకవైపు అవన్నీ చూస్తుంటే, మా వోళ్ళిద్దరూ వచ్చేసి ఇక్కడ పరుగులు, పరుగులు అక్కడ అందరూ నన్నే చూస్తున్నారు. ముందు అది కాదమ్మా పిల్లల్ని చూడు అన్నట్టు. నా పరువు పోయింది ఈళ్ళ వల్ల. ఇక్కడొచ్చేసి ఇవి అంటే దేవుడి విగ్రహాలనమాట. అయి చాలా బావున్నాయి. వాటి కాస్ట్ నేను అడగలేదులెండి ఎందుకని. ఆ నెక్ సెట్ బావుంది కదా! ఇంకా ఇవి జ్యువెల్లరీ ఐటెమ్స్ చెంప స్వరాలు, మెడలోకి అవన్నీ. ఇక్కడ సింపుల్‌వి ఇవి. పిల్లలకి బావుంటాయి. ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ అక్కడ మా వోళ్ళు ఏరేసుకుంటున్నారు. ఊరికే నాకిది, నాకిది అని వాళ్ళకర్థం కావట్లేదు. ఏదైనా ఒకటే తీసుకుంటామని. అన్నీ ఏరేసి ఒక బుట్టలో ఏశారు. నేను దానికొకటి పెద్దమ్మాయికోటి, చిన్నమ్మాయికోటి తీసుకొని మిగిలినవన్నీ అక్కడ పెట్టేసొచ్చేసాను. ఇవి నెక్ సెట్స్ కదా! చాలా బావున్నాయి. సింపుల్‌గా. బట్ మా దగ్గరున్నాయని నేను తీసుకోలే. ఇయర్ రింగ్స్ అసలు నా మాట వినట్లేదు. ఏదో వాళ్ళకి నచ్చినయి తీసుకోండి అన్నట్టు వాళ్ళ ఇష్టం ఇంక.
అందరూ నన్నే చూస్తున్నారమ్మా చాలు ఇంకా అన్నా కూడా వాళ్ళసలు ఒప్పుకోవట్లేదు. ఇంకా అంతగా అయితే నేనక్కడేం తీసుకోలేదు. ఇవి పిల్లలవి. వీటి కోసమే పాపం వెతుక్కుంటున్నారు మా వాళ్ళు. ఇవి పెన్స్, ఎరేజర్స్, షార్ప్‌నర్స్, పౌచెస్, గమ్మీస్, ఇవి క్లేస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏది అడిగినా 100, 150 చెప్తున్నారు. బయట ఇంకా తక్కువ. నేను చాలా సార్లు కొన్నా ఇవన్నీ మా పిల్లల కోసం. కానీ ఎలాగో వచ్చాం కదా! మరేవి కొనకపోతే ఒప్పుకోరు కదా! మనకేం లేకపోయినా వాళ్ళకి కొనాలి. అందుకని టార్చ్ తీసుకుంది మా పెద్దమ్మాయి. మా చిన్నదానికి ఏం కావాలో చూడు అంటే వాళ్ళ అక్క ఏం తీసుకుంటే అదే. అసల టార్చ్ ఆన్ చేయడానికి కూడా దానికి బలం లేదు. అంత గట్టిగా బటన్ ప్రెస్ చేయాలి. కానీ ఒప్పుకోలే. మొత్తానికి తీసుకున్నారు ఇద్దరు సేమ్ ఐటెమ్. కలర్స్ డిఫరెన్స్. ఇవి చెక్కతో చేసినవన్నమాట. బావున్నాయి. చిన్న చిన్న ఐటెమ్స్ నుంచి పెద్ద వరకు ఉన్నాయి. షోకేస్‌కి కూడా సంబంధించినవి. బుట్టలు, చిన్న చిన్న సైకిల్స్ ఇవన్నీ. ఇవైతే కొన్ని కొన్ని అసలు నేనెప్పుడు చూడలే. కాస్ట్ కూడా చాలా బావుంది. అంత ఎక్కువున్నాయన్నమాట. మనకెందుకులే అని జెప్పి జస్ట్ అలా చూసి ఆ వీడియో తీసుకొని వచ్చేసాము. మా చిన్నమ్మాయి అయితే అక్కడ డిబ్బీలున్నాయి కదా! అవి తీసుకో అమ్మా, అవి తీసుకో అంటుంది. బ్యాంక్ అని ఉన్నది. వద్దులే అమ్మా మన డబ్బులన్నీ షాపులకెళ్ళిపోతున్నాయి స్నాక్స్‌కి. ఇంక డిబ్బీలో ఏమేస్తాంలే ఇంట్లో ఉంది కదా! అని వచ్చేసాం. మళ్ళీ పప్పీ కనిపించింది. ఇంకా అయిపోయిందని మా పెద్దమ్మాయి చెప్తుంది. మా చిన్నమ్మాయి మాత్రం ఇంకా ఉందాం, ఇంకా ఉందాం అంటుంది. కానీ ఇంక చాలమ్మా మనకొచ్చిన టైం అయిపోయింది. ఇంటికెళ్ళిపోదాం. నైట్ అయిపోయింది కదా! అని చెప్పి ఇంక మూవ్ అయిపోతున్నాం. క్రాఫ్ట్ బజార్ బావుంది. ఎంట్రీ ఫీ అయితే ఏమీ ఉండదు. అది ఫ్రీయే. కానీ లోపల ఏ ఐటెమ్ అన్నా కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయి. అవన్నీ చూసుకొని తీసుకోవాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేయడానికైతే బావుంటది. బట్ అయితే మేమేం తీసుకోలే. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.